రాజస్థాన్ రాజ్యసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సంపూర్ణ ఆధిక్యం కనబర్చింది. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతో సహా 4 రాజ్యసభ ఎంపీలుగా గెలుపొందారు. వెంకయ్య నాయుడుతో పాటు భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు ఓం ప్రకాష్ మాథూర్, రిజర్వ్ బ్యాంక్ మాజీ అధికారి రామ్ కుమార్ శర్మ, దుంగార్పూర్ రాజవంశానికి చెందిన హర్షవర్ధన్ సింగ్ ఎగువ సభ ఎంపీలుగా గెలిచారు. జార్ఖండ్లో కూడా భారతీయ జనతా పార్టీ తన ఆధిక్యతను నిలబెట్టుకుంది. రాష్ట్రానికి 2 రాజ్యసభ సీట్లు రాగా రెండింటినీ భాజపానే దక్కించుకుంది. జార్ఖండ్ నుంచి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, మహేష్ పొద్దార్ గెలిచారు. ఇక మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ మద్దతుతో వివేక్ తంకా గెలవగా ఉత్తరాఖండ్ నుంచి కాంగ్రెస్ నేత ప్రదీప్ తామ్తా విజయం సాధించారు. ఉత్తరప్రదేశ్ నుంచి సమాజ్వాదీ పార్టీ తరపున నామినేషన్ వేసిన 7 అభ్యర్థులు విజయం సాధించారు.